హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మధ్యంతర భృతి పీఆర్సీ, డీఏ బకాయిలపై అసెంబ్లీలో రచ్చరచ్చ. ఉద్యోగ పెన్షనర్ల అభిప్రాయాలైతే వీడియోలో తెలుసుకుందాము. సో వీడియో అయితే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి అసెంబ్లీలో చర్చకు వచ్చిన కీలక అంశాల గురించి అయితే ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము. సో ముందైతే వీడియో చూసేద్దాం. నమస్కారం అధ్యక్ష. ఇంకా ఉద్యోగుల కోసం మాట్లాడితే అధ్యక్ష, ఈ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మింగలేక కక్కలేక అన్న పరిస్థితిగా ఉంది అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే 1వ నెల జీతం ఇస్తామన్నారు, అయ్యారు, ప్రకటిస్తామన్నారు. ఆ మేనిఫెస్టోలో పెట్టినవి నేను చెప్తున్నాను అధ్యక్ష. అసలు ఇంతవరకు అయ్యారు లేదు అధ్యక్ష. పిఆర్సీ ఎప్పుడు వేస్తారో తెలియదు అధ్యక్ష. ఈ 5 నెలల్లో ఒకటి ఏ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. టీచర్స్ అయితే ఈ ప్రభుత్వం మీద జోకులు వేసుకుంటున్నారు అధ్యక్ష. టీచర్స్ అయ్యా అధ్యక్ష, ఒక విషయం ఏంటంటే ఈ సభలో ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి మాట్లాడడం అన్నది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి. గౌరవ సభ్యురాలు కూడా ఆ టాపిక్ గురించి ఎత్తుతూ కొంచెం డైవర్ట్ అయినట్టున్నారు. ఒకటి విషయం ఏంటంటే లాస్ట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్యూన్ దగ్గర నుంచి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఎవరికి కూడా డిఏలు కానీ టీఏలు కానీ ఇంక్రిమెంట్లు కానీ పిఆర్సీలు కానీ ఏమీ లేవు అధ్యక్ష. జీతాలు కూడా 1వ తారీఖున పడతాయా, 1వ తారీఖున పడతాయా, 15వ తారీఖున పడతాయా, 1 నెలకి పడతాయా, 2 నెలలకి పడతాయా తెలియని దుస్థితిలో వాళ్ళు కట్టలేక మింగలేక 5 సంవత్సరాలు పనిచేశారన్న సంగతి మర్చిపోయి అప్పుడు ఇప్పుడు వాళ్ళు ఆపాదిస్తున్నారేమో అన్న సంగతి కొంచెం తెలుసుకొని మాట్లాడమని తెలుసుకోండి అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ గుడ్లపై చేసుకొని ఉంటున్నారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చారు, తను మాట్లాడారు, నేను మధ్యలో మీకు అడిగాను, మీరు నాకు అవకాశం ఇచ్చారు. నేనేమంటానంటే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కక్కలేక మింగలేక అని వీళ్ళున్నారు అధ్యక్ష, కక్కలేక మింగలేక. కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ఈరోజు గుడ్ల మీద చేసుకొని 1వ తారీఖు కల్లా మేము పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగానికి 1వ తారీఖు జీతాలు పడుతున్నాయని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ రోజుకి కూడా అన్ని డిపార్ట్మెంట్ లోని డిఏలు కూడా మేము ఇచ్చున్నాము. వీళ్ళు ఏంటంటే వీళ్ళ అత్యాశ ఏంటంటే వీళ్ళు 5 సంవత్సరాలు కనీసం డిఏలు కూడా ఇవ్వలేదు. ఈ 5 నెలలకి వీళ్ళు పిఆర్సీలు అడుగుతా ఉంటే నవ్వొస్తుంది అధ్యక్ష. ఆ విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళు అయ్యారు పిఆర్సీ డిఏ సంగతి తర్వాత ముందు మన జీతాల పరిస్థితి ఏంటి అనేసి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటేనట గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలట 1వ తేదీ జీతం వచ్చిందంట అధ్యక్ష. 2వ నెలట 2వ తేదీ వచ్చిందట గవర్నమెంట్ గురించి మాట్లాడండి అధ్యక్ష. మరి డబ్బులు ఇవ్వాలి కదా. 3వ నెల 3వ తేదీ వచ్చిందట. 4వ తేదీ 5వ నెల 5వ తేదీ జీతం ఇచ్చారంట అధ్యక్ష. అంటే ఇలా 5 సంవత్సరాలు గడిచేసరికి 2 నెలలకి ఇస్తారా అని టీచర్స్ భయపడుతున్నారు అధ్యక్ష. ఓకే అధ్యక్ష, ఇక పథకాల గురించి అధ్యక్ష. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. వీడియోలో వంగల్పూడి అనిత గారు అలాగే ప్రతిపక్ష నేత అయినటువంటి వారు ఇద్దరు కూడా ఉద్యోగుల గురించి అయితే అసెంబ్లీలో చర్చకు తీసుకుని రావడము చాలా మంచి పరిణామం అయితే చెప్పవచ్చు. సో ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు ఏమనుకుంటున్నారు అనేది కూడా మనం చూద్దాము. యాక్చువల్గా అక్కడ వంగల్పూడి అనిత గారు ఏమన్నారంటే, ఉద్యోగ పెన్షనర్లు ఇవాళ హ్యాపీగా 1వ తేదీన జీతాలు పెన్షన్ వస్తున్నాయని భావిస్తున్నారు. ప్రభుత్వం వచ్చి 5 నెలలైనా ఇది ఏ సమయం అయితే చెప్పారు. కానీ ప్రతిపక్ష నేత అయినటువంటి వారు సో ఇంతవరకు డిఏ కానీ పిఆర్సీ కానీ టీఏ కానీ ఇవేవి ఇవ్వలేదు అని అయితే అంటున్నారు. సో దీని గురించి ఉద్యోగ పెన్షనర్లు వాస్తవానికి ఏమనుకుంటున్నారు అది చూద్దాం ఇక్కడ మనము. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు, మేడం ఎంప్లాయీస్ తరపున వాయిస్ వినిపించినందుకు థ్యాంక్స్ అని అయితే అంటున్నారు. సో ఎంప్లాయీస్ చర్చ అయినా కూడా కనీసం అసెంబ్లీలోకి వచ్చినందుకు ప్లీజ్ ముందు ఐఆర్ ఇవ్వండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అని అయితే కొందరు అడుగుతున్నారు. ప్రభుత్వం రాగానే పిఆర్సీ చేస్తామని సంవత్సరము 1 ఇయర్ లోపల పాత పెన్షన్ విధానం అంటే ఓపీఎస్ని పునరుద్ధరిస్తామని, అందరికీ పెండింగ్ బకాయిలు వెంటనే ఇస్తామని, గత ప్రభుత్వంలా మేము ఉండమని పదే పదే మాతో మా కుటుంబ
సభ్యులతో ఓటు వేయించుకొని ఇప్పుడు గెలిచాక కనీసం మా బాధలు పట్టించుకోవటం లేదు. టీఏలు, డీఏలు ఇవ్వటం లేదు. పీఆర్సీ కమిటీని కూడా క్యాన్సిల్ చేయించారు. సో, కొత్త పీఆర్సీ కమిటీ వేయలేదు. ఐఆర్ లేదు, సరెండర్ లీవ్‌లు లేవు. ఒక్కటి అంటే ఒక్కటి లేదు. ఈ 5 నెలల్లో అప్పులు మాత్రం కుప్పలు కుప్పలుగా కేవలం 5 నెలల్లోనే 60,000 కోట్ల అప్పులు చేశారు. ఓటు వేయించినందుకు మాకు ఇలా జరిగింది అని చెప్పేసి కొందరైతే అభిప్రాయపడుతూ ఉన్నారు. మరికొందరు హోంమంత్రి గారు తమ శాఖ గురించి ఆలోచించడం మంచిది. ఉద్యోగుల గురించి ఆమె మాట్లాడటం ఏంటి? కూటమి ఉద్యోగుల విషయంలో పూర్తిగా విఫలమైంది. ఇప్పటికైనా ఆలోచించడం మంచిది. లేకపోతే పోయినోడు మంచోడు అని రుజువైనట్లే. అంటే గత ప్రభుత్వం మంచిదని రుజువైనట్టే అనేది అంటున్నారు. గత ప్రభుత్వంలాగా చేయవద్దు. ఉద్యోగులను ఇబ్బంది పెట్టవద్దు. ఈ ప్రభుత్వం రావడానికి 90% ఉద్యోగులే కారణం. దయచేసి మాకు ఐఆర్ ప్రకటించండి. సో, ఇదైతే వాస్తవమే అండి. ఈ ప్రభుత్వం నిలబడడానికి మూల కారణమైతే ఉద్యోగులు, పెన్షనర్లు ఫ్రెండ్స్. ఇంకా త్వరలో పీఆర్సీ పూర్తిగా చేయగలరు. సీబీఎన్ గారికి నమస్కారం. సో, ఉద్యోగులంటే వారికి గౌరవం. 6 నెలల్లో పూర్తి చేస్తారని నమ్మకం ఉందనైతే అంటున్నారు. చూడాలండి ఆయన నమ్మకం నిలబెట్టుకుంటారా లేదా అనేది. ఇచ్చిన మాట ప్రకారం ఐఆర్ ఇవ్వాలి. పీఆర్సీ కమిటీ వేయాలి. 6 నెలల్లో అమలుపరచాలి అనైతే అంటున్నారు. ప్రభుత్వం ఉన్నా హమ్మయ్య! ఏ ప్రభుత్వం ఉన్నా కూడా హమ్మయ్య! ఓకే. ఉద్యోగులకు అనుకునే పరిస్థితి లేదు. పోరాటాలైతే కామన్‌గా వస్తున్నాయి. సో, అలాగే హానరబుల్ మినిస్టర్ మేడం అనిత దయ ఉంచి ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ఇప్పించండి అనైతే అంటున్నారు. సో, వాళ్ళు ఇవ్వలేదు సరే. ఇప్పుడు మీరు వాళ్ళ మీద వంతు వేసుకోవడం కాదు. గుండెల మీద చెయ్యి వేసి ఇంకా పర్లేదు అంటే చెయ్యండి. గుడ్ స్పీక్ మేడం. అనిత గారు మీ గవర్నమెంట్‌లో ఏమి తెచ్చారు చెప్పండి. వైసీపీ ప్రభుత్వం గురించి పక్కన పెట్టండి మేడం. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు ఎప్పుడు పీఆర్సీ ఇస్తారు లేదా ఐఆర్ అయినా ఇప్పించండి అని అంటున్నారు. హానరబుల్ విపక్ష అధ్యక్షురాలు మాట్లాడిన మాటలు నిజమే అంటున్నారు. ప్లీజ్ గివ్ ఐఆర్‌డీఎస్. ఐఆర్ ఇస్తానన్నారు. 30% కూటమి ప్రభుత్వం రాగానే ఇస్తా అన్నారు. కానీ ఇంతవరకు ఇవ్వలేదు. దాని గురించి ఎక్కడే గాని వాయిస్ ఎత్తలేదు గొంతు అంటున్నారు. ఐఆర్, పీఆర్సీ ఇస్తున్నారు. ఇస్తా అన్నారు బిఫోర్ ఎలక్షన్స్. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏమీ చెప్పడం లేదు. అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎన్నో మన క్యాబినెట్ భేటీలు కూడా జరిగాయి. కానీ ఉద్యోగులకు సంబంధించి ఎక్కడ కూడా ఒక మాట కూడా బయటికి రాలేదు. చర్చించలేదన్నమాట. సో, ఎంప్లాయీస్ కోసం మాట్లాడలేదు అనైతే అంటున్నారు. గుర్తు చేస్తున్నారు. 1 నెల, 2 నెలలు బానే చేశారు. జీతాలు తర్వాత పట్టం లేదు. అంటే జీతాలు ఏదో సర్వర్ ఎర్రర్ ప్రాబ్లమో ఏదో ఒకటి తలెత్తుతూనే వస్తోంది. సో, ఈ విధంగా ప్రభుత్వాలు ఏవైనా సరే పెండింగ్ అరియర్స్‌ని ఇవ్వాల్సిందిగా అయితే కోరుతున్నారండి. అనిత గారు ఆవిడ చెప్పింది నిజమే అంటున్నారు. సూపర్ మేడం. 1 తారీఖు జీతాలు ఇవ్వడం గొప్ప విషయమే. మరి ఐఆర్ లేదా పీఆర్సీ మాటేంటి? డీఏలు మిగతా బకాయిల మాటేంటి అని కూడా అంటున్నారు. సో, అందుకే మిమ్మల్ని పిలిచి ఇప్పుడు అలానే ఉంది. సో, అనిత గారు మైకు ముందు మాట్లాడటానికి మాత్రమే పనికొస్తుందని చెప్తున్నారు. అంటే మాటలే గాని చేతలు లేదన్నట్టుగా చెప్తున్నారు. పీఆర్సీ ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఏది అంటున్నారు. సో, మేడం మంత్రి గారు మీ మాటలు తెలివిగా ఉన్నాయి. ఎలక్షన్ ముందు ఇలా మాట్లాడగలిగారా? వారిని సో, ఈ విధంగా అత్యాశ అంటున్నారు. మాకు రావాల్సింది అడిగితే అత్యాశ అవుతుందా? ప్రతి నెల 1వ తేదీ జీతం ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత. మేము సీవీఎన్ గారిని నమ్మటం తప్ప అనైతే అంటున్నారు. సో, ఒక డీఏ కూడా లేదు. సో మెనీ ఎంప్లాయీస్ అన్‌హ్యాపీ మేడం అంటున్నారు. 100% కరెక్ట్ మేడం. ప్రభుత్వం కూడా మోసం చేస్తున్నది. నేను కూటమికి 100 ఓట్లు వేయించాను అనైతే మన మిత్రుడు చెప్తూ ఉన్నారు. సో, ఈ విధంగా ఓటు వేసిన వాళ్ళే కాదండి. సో, వేయించారు కూడా. సో, మేము కూడా మా జిల్లా అంతా ఓట్లు వేయించాము. పెద్దగా ఉపయోగం లేదని ఇప్పుడు అంటున్నారు. కూటమి గవర్నమెంట్ నో పీఆర్సీ, నో ఐఆర్ అని చెప్తున్నారు. పీఆర్సీ కమిటీ వేయడం చాలా తప్పు. ఐఆర్ ఇస్తానని ఆశపడ్డారు. కానీ అది ఏమి ఇవ్వలేదు. కనీసం ఒక్క ఐఆర్ కూడా ఇవ్వలేదు. పండుగకి అసంతృప్తి మాత్రమే మిగిలింది అనైతే చెప్తున్నారు. సో, వి నీడ్ ఐఆర్ అండ్ డీఏ కాస్ట్ ఆఫ్ లివింగ్ టు ఇంక్రీజ్ అలాట్. సో, లివింగ్ కాస్ట్ పెరుగుతోంది. తొందరగా ఇచ్చేయండి
అనిత గారు కొంచెం విషయాలు తెలుసుకొని మాట్లాడండి. ఇంతవరకు ఇలాంటివి బయట ఎలాంటి బకాయిలు ఇవ్వలేదు, శాలరీస్ తప్ప అంటున్నారు. సో అవునండి. అమ్మ దయచేసి మా పోలీస్ వాళ్ళకైనా కనీసం రావాల్సిన బకాయిలు ఇప్పించండి అంటున్నారు. అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్‌కి కూడా హెచ్ఆర్ఏ, టీఏలు, డీఏలు ఇప్పించండి బాబు గారు అంటున్నారు. సో ఎంతవరకు మన జీవితం పడలేదు, ఇంతవరకు జీతం పడలేదు అంటున్నారు. సో ఈ విధంగా ఈ ప్రభుత్వం ఇంతవరకు ఒక్క రూపాయి కూడా పెంచలేదు, శోషనీయకం అంటున్నారు. సో ప్రస్తుతము కక్కలేక మింగలేక ఉన్నట్టుంది పరిస్థితి. 2027న చూపిస్తాము అంటున్నారు. ఐఆర్ ఇవ్వలేదు, డీఏ ఇవ్వలేదు అంటున్నారు. ఐఆర్ ఇప్పుడు ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? కూటమి గవర్నమెంట్ పవర్‌లో రాగానే ఇమ్మీడియేట్‌గా ఐఆర్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. పీఆర్సీ కమిటీ వేస్తామన్నారు. ఐఆర్ ఇమ్మీడియేట్‌గా ఇవ్వాలి అంటున్నారు. గవర్నమెంట్ హ్యాపీ గవర్నమెంట్ వి ఆర్ రి రిసీవ్డ్ సాలరీస్ ఎవ్రీ మంత్ ఫస్ట్ అంటున్నారు. కొందరు ఈ విధంగా పెడుతున్నారండి. హ్యాపీ గవర్నమెంట్ బాగుంది. 1వ తేదీన జీతాలు ఇస్తుంది అని కూడా చెప్తున్నారు. ఎంప్లాయీస్‌కి ఇవ్వాలి, ఐఆర్ ఇవ్వాలి అంటున్నారు. డీఏలు ఇవ్వలేదు, ఇవ్వాలి. పెరిగిన రేట్లు తగ్గలేదు కదా, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఐఆర్, డీఏ లేదు. సో అంతా మోసపోయాము. సో మీడియా పరిపాలన అయింది. సో ఈ విధంగా చెప్తున్నారండి. మినిస్టర్ ఈస్ గివింగ్ ఫేక్ ఇన్ఫర్మేషన్ అంటున్నారు. సిబిఎన్ గారు టైంలో డిఏ 2018 జూలై బకాయి పడిన ఇస్తే మంచిది అమ్మ అనిత, అందుకే మీకు ఓటు వేశారు, అది మర్చిపోవద్దు అంటున్నారు. సో డిఏలు మీరు చెల్లిస్తామని కదా ఓటు వేశారు, సో అది తొందరగా చెల్లించండి అంటున్నారు. సో లేదు అనిత గారు. సో ముందు అన్ unhappiness now also many pensioners not received our pensions yet. Date is 14th November. Agriculture Marketing Department pension not received. సో ఫ్రెండ్స్, ఇంకా పెన్షన్లు జమ కాలేదండి. సో అక్టోబర్ నెల పెన్షన్లు నవంబర్ 15th కూడా ఇంకా జమ కాలేదన్నమాట. కొందరు అట్లీస్ట్ జీతాలైనా ఒకటి సమంగా ఇప్పించండి అని అంటున్నారు. గుడ్ ఆన్సరింగ్ రిగార్డింగ్ ఎంప్లాయీస్ శాలరీస్. 1వ తేదీన జీతాలు పడుతున్నాయి, థ్యాంక్ యూ అంటున్నారండి. వైసీపీ వాళ్ళు ఐఆర్ తగ్గించి డిఏ కమ్యూటేషన్ అన్నీ తగ్గించారు, పిఎఫ్ తినేశారు అంటున్నారు. సో అవన్నీ మళ్ళీ పెంచాలని కూడా కోరుతున్నారు. సిపిఎస్ రద్దు చేయండి అని అంటున్నారు. సో ఈ గవర్నమెంట్లో 5 గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక డేట్కి శాలరీ 1వ తేదీకి శాలరీ క్రెడిట్ అయ్యాయి అంటున్నారు. సో అంటే చాలా తక్కువ, ఫ్యూ అంటే కొంతమందికే 1వ తేదీన జమ అయ్యాయి అంటున్నారండి. సో ఐఆర్ లేదు, డిఏ బకాయిలు లేవు, పాత పెన్షన్ అసలే ఇవ్వరు. సో ఒకటి మాత్రం ఖచ్చితంగా చేస్తారు, ఉద్యమాలు. సో ఈ విధంగా ఉద్యోగ సంఘ నాయకులతో కలిసి ఉద్యమాలు చేస్తే తప్ప ఇవి వచ్చేటట్లు ఏమంటున్నారండి. సో పెన్షనర్స్ అందరూ కూడా అరియర్స్ లేకుండా చనిపోతున్నా కూడా పట్టించుకోవడం లేదంటున్నారు. చాలామంది జీపీఎఫ్ సరెండర్ లీవ్స్ డిఏ కోసం అసలు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. దయచేసి నవంబర్ అంటే ఈ నెలలో అయినా ఇప్పించగలరు అంటున్నారు. సో ఇంకా మరికొందరు థ్యాంక్ యూ అంటున్నారండి. సో వారు డిఏ పెండింగ్ కూడా గత ప్రభుత్వం ఇచ్చి ఎవరి పెన్షన్లు పెండింగ్లో లేవు అంటున్నారండి కొందరు. సో ఈ విధంగా చూడొచ్చు ఫ్రెండ్స్. కామెంట్స్ అయితే మన మిత్రులు సో ఈ విధంగా 1వ తేదీన జీతాలు రావటం లేదంటున్నారు. ముందు ఐఆర్ ఇవ్వండి, సో మాకు ఐఆర్ ఇస్తారా లేదా అని కూడా అడుగుతున్నారు కొందరు. వీ వాంట్ పిఆర్సీ అంటున్నారు. అసలు ఏ గవర్నమెంట్కి ఇచ్చారు మేడం టీఏలు, డిఏలు అంటున్నారు. శాలరీస్ ఇంతవరకు పడలేదు, డిఏ ఇవ్వలేదు అంటున్నారు. శాలరీస్ నాట్ క్రెడిట్ అని అయితే ఇంకా చెప్తున్నారండి. సో ఈరోజు మనకు డేట్ వచ్చేసి 15th నవంబర్ 2024. సో అయినా కూడా అక్టోబర్ నెలకు సంబంధించి జీతాలు ఇంకా జమ కాని వారు ఉన్నారు. సో జగన్ డిఏలు 5 ఇయర్స్లో ఇవ్వలేదు.
అంటున్నారు. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు అనేక విధాలుగా అయితే వారి అభిప్రాయాలను వెల్లడించారనమాట ఉద్యోగులు, పెన్షనర్లు. సో వైసీపీ గవర్నమెంట్లో 4 డిఏలు ఇచ్చారు. టీడీపీ గవర్నమెంట్లో ఒక డిఏ కూడా ఇవ్వలేదు కదా. జీవో నెంబర్, డేట్ చెప్పండి. ఐఆర్ లేదు, పీఆర్స్ లేదు, డిఏ బకాయిలు లేవు అంటున్నారు. సో ఈ విధంగా మేడం గారు డిఏలు ఇచ్చి, సో ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, కామెంట్స్ అయితే ఈ విధంగా మన వాళ్ళు ఫ్రెండ్స్ అయితే వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారనమాట. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని అయితే ఈ విధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. జగన్ వచ్చిన నెలలోనే ఐఆర్ ఇచ్చారు, వీళ్ళు వచ్చిన 6 నెలలు అవుతుంది, ఇంకా ఊసే లేదు అంటున్నారు. సో చూసుకోవచ్చు, చంద్రబాబు 30% ఇస్తా ఉన్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు, గుర్తు చేస్తున్నారు. సో ఈ విధంగా అయితే ఉద్యోగులు మరియు పెన్షనర్లు మా పిఎఫ్ సొమ్ములు ఏమైనా అయ్యి వాటిలో నుంచి అయినా కూడా మా పెండింగ్ బకాయిలు చెల్లించవచ్చు కూడా అంటున్నారు. సో సూపర్ 6 ఎక్కడ అని అడుగుతున్నారు. జగన్ టైంలో జీతాలు కొద్దిగా లేట్ అయ్యాయి తప్ప ఐఆర్ ఇచ్చారు, పిఆర్సీ చేశాడు అంటున్నారండి. పిఆర్సీ గురించి అడిగిన ఆవిడ ఎవరు అంటున్నారు ప్రతిపక్ష నేత. అమ్మ 1న జీతం ఎక్కడ ఇచ్చారంటున్నారు. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా వంగలపూడి అనిత గారు అసెంబ్లీలో అయితే పిఆర్సీ గురించి ఈ విధంగా చేసిన కామెంట్స్కు సంబంధించి వచ్చిన రిప్లైస్, అంటే ఆడియన్స్ స్పందన అండి ఇది. ఉద్యోగ పెన్షనర్ల స్పందన అయితే ఈ విధంగా ఉంది. సో మీరైతే వీడియోని పాస్ చేసుకుని అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉద్యోగులు మరియు పెన్షనర్లు వారికి రావాల్సినటువంటి డిఏ బకాయిలు, పిఆర్సీ అమలు, ముఖ్యంగా ఐఆర్ ఇంకా పెండింగ్ బకాయిల గురించి వారి స్పందన అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.